పోచక్క వడాయి పోచక్క గాజుల పోయిన అమృత నానబోయిన అమృత ఉపాసన కళ్యాణ లక్ష్మి అనే పథకం ప్రభుత్వం సౌజన్యంతో ప్రవేశపెట్టింది. 1,00,000 రూపాయలు పేదింటి ఆడపిల్ల కోసం పెళ్లి కోసం ఇవాళ కేటాయిస్తే మహిళ పేరిట వారి తల్లి పేరిట ఇవాళ చెప్పులు ఇచ్చే కార్యక్రమం అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన దాని వెనుక దాగి ఉంది. ఏదో ఆడంబరాలకు పోయి అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇవాళ అప్పుల పాలవుతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా. అటువంటి పరిస్థితి ఉండవద్దు. మనం చేదనంత మనకు అందుబాటులో ఉన్న వనరులతోటి డబ్బుతోటే మనం పెళ్లి చేయాలి, కానీ ఆకాశాన్ని నిచ్చెనలు వేస్తే దానికి కింద పడిపోతుంది. కాబట్టి మీరు ఈ డబ్బును మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీ ఏవైతే నాకు తెలిసి అప్పు చేయకుండా ఆడపిల్ల పెళ్లి అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు అందరూ అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేసి ఉంటారు నా ఉద్దేశం ప్రకారం. కాబట్టి కనీసం అప్పు తీర్చడానికనే డబ్బులు వినియోగిస్తే బాగుంటది. కొంతమంది అయితే ఆడంబరాలకు పోయి వేరే ఖర్చులు పెట్టి ఈ నిధుల దుర్వినియోగం చేస్తే మళ్ళా భవిష్యత్తు అంధకారమయమైపోతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ 2 విషయాలు ఇవాళ షాదీ ముబారక్లు ఇవి 2022కు సంబంధించిన 4 కూడా ఆగస్టు వరకు 8 నెలలు అయిపోయింది. కాబట్టి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. కొంచెం ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం కూడా సమస్యగా ఉన్నది. ఎందుకంటే చాలా పథకాలకు వారి నిధులు కేటాయించాల్సిన పరిస్థితి. రుణమాఫీకి ప్రభుత్వం ఇంకా హామీలు కూడా ఇచ్చింది. నిధులు అందుబాటులో వచ్చిన తర్వాత ఈ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తామని అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తాం. అట్లనే అవినీతి డీలే కావచ్చు, కానీ ఎక్కడ ఒక్కరోజు కూడా డీలే కాకుండా చూస్తున్నాం. ఏ రోజు వచ్చినా దరఖాస్తులు ఆ రోజు సాయంత్రం పంపించాలనే తలంపుతోటి పనిచేస్తున్నాం. కాబట్టి మా దగ్గర ఎటువంటి డీలే కాదు. కొంత ఏమైందంటే నిధుల సర్దుబాటు కోసం కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొంచెం నిధులు లేకపోవడంతో కొంచెం డీలే అవుతుంది తప్పించి వేరే ఇన్స్టిట్యూషనలైజ్డ్ గా ఆర్గనైజేషనల్ గా ఎటువంటి డీలే లేకుండా మేము చూస్తున్నాం. గతంలో కొన్ని సమస్యల వల్ల కొన్ని అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అయిన విషయం నా దృష్టికి వచ్చింది. దాని పరిష్కారం కోసం కూడా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారు. ఆడపిల్ల పెళ్లి కోసం